హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ ఓపెన్ హీలర్. ప్రతి ఇంట్లోనూ భగవద్గీత ఉండాలి అనేది విన్నారు కదా అండి. నేను కూడా చెప్తానండి, భగవద్గీత ఉండాలని కాదు, బట్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనే సబ్జెక్టు ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. అందుకోసమే అందరి ఇంట్లోనూ లా ఆఫ్ అట్రాక్షను, మేనిఫెస్టేషన్ సబ్జెక్టు ఉండాలి, పాటించాలి, ఈజీగా సులువుగా చేయగలగాలని నేను ఇలాంటి వీడియోస్ని చేస్తూ మీ అందరి కోసం తీసుకొస్తున్నాను. సో మరి నేను మీ అందరి కోసం ఇంతగా తీసుకొస్తున్నప్పుడు మరి మీరు ఒక చిన్న సహాయం, అదేంటి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇతరులకు ఎవరికైతే ఈ సబ్జెక్ట్ అవసరమని మీకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకు అంటే మనం ఎంత ఇతరులకి హెల్ప్ చేస్తామో యూనివర్స్ మన దగ్గర అంత డబల్గా మనకు మన కోరికల్ని ఫాస్ట్గా నెరవేరుస్తుందండి. సో చిన్నపాటి స్వార్థం, బట్ కానీ మంచి స్వార్థం. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను వాటి మీద వీడియోస్ చేయడానికి నేను మీకోసం మీ ముందుంటాను. అలానే ఈరోజు వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది ఈరోజు వీడియో చెప్తున్నానండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఒక కోరికని పదే పదే కోరుకుంటూ పదే పదే దాని గురించి ఆలోచిస్తూ పదే పదే దాంతోనే ఉండడం, హై ఎనర్జీలో ఉంటేనే నాకు లా ఆఫ్ అట్రాక్షను, నా కోరిక నెరవేరుతుంది, మేనిఫెస్టేషన్ జరుగుతుంది అని మీరు విన్నారా? అయితే నేను చెప్తున్నాను వినండి. ఓన్లీ మనము హై వైబ్రేషన్స్లో ఉండి ఆ మేనిఫెస్టేషన్ని పదే పదే కోరుకుంటే రాదు. చాలా ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దానికి సరిపడా ఇన్స్పైర్డ్ యాక్షన్ అనేది మనం తీసుకోవాలి. ఎలా అంటే నేను భగవంతుడిని నమ్మాను అనేసి స్టవ్ మీద నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. నేను స్టవ్ ఆన్ చేయట్లేదు. సరే నేను లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నాను, మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, అన్నం ఉడికిపోతుందిలే అనేసి కూర్చొని నా అన్నం అద్భుతంగా వండిపోయింది, నా అన్నం అద్భుతంగా టేస్ట్ ఉంది, అన్నపూర్ణదేవి నాకు అద్భుతంగా చాలా టేస్ట్ ఇచ్చింది అని నేను అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉన్నా, విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే అన్నం అవుతుందా అండి? అవ్వదు. పైగా నా కడుపు కూడా కాలుతుంది కదా అండి. ఎగ్జాక్ట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే మీరు ప్రతిరోజు చేసే అఫర్మేషన్స్, విజువలైజేషను, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్తో పాటు మీ కోరికకు ప్రతిరోజు మీరు ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు, ఇన్స్పైర్డ్ యాక్షన్ ఏం తీసుకుంటున్నారు అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. సో నేను ఎప్పుడు నా క్రియేషన్ బుక్లో లాస్ట్ ఇయర్లో అండి, నేను 2023లో రాసుకున్నాను. 2024లో నా యొక్క యూట్యూబ్ ఛానల్లో 50K సబ్స్క్రైబర్స్ కావాలి అని నేను రాసుకున్నాను, మేనిఫెస్టేషన్ చేసుకున్నాను, విజువలైజేషన్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు ఒక్కసారి నా సబ్స్క్రైబర్స్ చూడండి, ఇంకా 11.7K సబ్స్క్రైబర్సే ఉన్నారు. మరి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు కదండి మేడం, మరి మీకెందుకు అవ్వలేదు అని మీ ప్రశ్న అదే కదండి. అందుకే వస్తున్నాను, మీకు నా ఎగ్జాంపులే చెప్తే ఈజీ అవుతుందని నేను చెప్తున్నాను. సో నేను రాసుకున్నాను యూట్యూబ్లో నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంతమంది చెయ్యాలి అనేది. కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే 2024లో. సో నాకు 2024 జూన్కంతా 50K సబ్స్క్రైబర్స్ కావాలని రాసుకున్నాను, కానీ నేను మొదలుపెట్టిందే జూన్ 2024లో. సో నేను యాక్షన్ తీసుకోలేదు, ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే నాకు నా మేనిఫెస్టేషన్ అనేది జరగలేదు. సో నాకు యూట్యూబ్లో వచ్చేసేయాలి అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, దాంట్లో వీడియోస్ వేయాలి, షార్ట్స్ వేయాలి, అప్పుడే కదా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను ఇలాంటి యాక్షన్స్ అంటే పని ఏమీ చెయ్యకుండా నాకు వచ్చేస్తారు, నా మేనిఫెస్టేషన్ అవుతుంది అంటే అవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ అలా పని చెయ్యదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పని చేస్తుందంటే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి అని కోరుకొని నమ్మి యూనివర్స్కి సరెండర్ చేసి ప్రతిరోజు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావడానికి మీరేం చెయ్యొచ్చు అనేది చెయ్యాలి. ఇది జస్ట్ కేవలం ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఈరోజు మనం తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి. లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్ టర్మినాలజీలో చెప్పాలి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, యత్భావం తద్భవతి. మనం ఏ విధంగా ప్రతిరోజు మాట్లాడతామో, ఆలోచిస్తామో అదే మనం అవుతాము. ఇప్పుడు మీరున్న కరెంట్ సిచ్యువేషన్, మీరు కాన్ఫిడెంట్గా లేకపోయి ఉండొచ్చు, మీకు ఎప్పుడు కూడా ఒక దాని మీద అంటే డౌట్,
అంటే ఇది నాకు వస్తుందా రాదా, ఇది నాకు వర్కౌట్ అవుతుందా కాదా, మనకు లక్ అంతగా లేదు. ఏదైనా సర్ప్రైజింగ్ గేమ్స్ కానీ ఏదైనా గిఫ్ట్స్ పెడితే మనం ఫస్ట్ ఫిక్స్ అయిపోతాం, అర్రే మనకు లక్ కలిసి రాదులే, మనకు అస్సలు లక్ అనే ఫేవరే లేదు అని ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తూ ఉన్నారండి. ఒకప్పుడు నేను కూడా ఇలానే చేసేదాన్ని, అదృష్టం మన ఇంట వంట లేదు అనుకునేదాన్ని అండి. అలా ఉన్నప్పుడంతా కూడా నాకు ఎప్పుడు ఏది కలిసి వచ్చేది కాదు, ఎప్పుడు ఏది నాకు అనుకూలంగా ఉండేది కాదు. నేను ఏ విధంగా నాకు అదృష్టం లేదు అని భావిస్తున్నానో ప్రతి దాంట్లో నాకు అదృష్టం లేదు అని ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అదే పని చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు నాకు జాబ్ రావట్లేదు, నా జాబ్లో కష్టంగా ఉంది, నాకు జాబ్లో హైక్ ఇవ్వట్లేదు, బోనస్ ఇవ్వట్లేదు, పదే పదే మనం అదే చెప్తూ మనం దాన్నే అట్రాక్ట్ చేస్తున్నాం. మనకేది కావాలో అదే మనం మాట్లాడాలి, వినాలి, ఆలోచించాలి, ఊపిరి తీసుకోవాలి. అన్నిట్లోనూ మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి దాంట్లో ఆ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయడానికి కొన్ని మనకు లాస్ ఆఫ్ యూనివర్స్ ఉన్నాయి. అలా 7 లాస్ ఆఫ్ యూనివర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంతకుముందు చెప్పినట్టుగా లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు వస్తుంది. మనం పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. ఓకే, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. మన ఆలోచన ఏదైతే మన రిజల్ట్ అదే. డౌట్ అయితే మన రిజల్ట్ కూడా డౌటే. సెకండ్ వచ్చేసి లా ఆఫ్ వైబ్రేషన్. ఇదే మీరు ఎక్కువగా తరచుగా వింటూ ఉంటారు. మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మనం ఒక వైబ్రేషన్లో ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనకి ఏది కావాలో దానికి పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వాలి, లో వైబ్రేషన్స్ ఇవ్వకూడదు. పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఏమిటి? పాజిటివ్ ఆలోచనల్ని చేయడమే పాజిటివ్ వైబ్రేషన్. మనం ఎప్పుడైనా కూడా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు మనకంతా ఎనర్జీ పాజిటివ్ అనిపిస్తుంది. అదే నెగిటివ్ వర్డ్స్, లో నెగిటివ్ మనకి ఇది జరగదు, మనకి ఇంతే అన్నప్పుడు మనకు కూడా ఎనర్జీ అనేటివి లో అవుతుంది. దాన్నే లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు. మన మేనిఫెస్టేషన్ పని చేయాలంటే మన మేనిఫెస్టేషన్కి తగ్గట్టు మన వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ వైపే ఉండాలి. థర్డ్ వచ్చేసి లా ఆఫ్ అలైన్మెంట్. లా ఆఫ్ అలైన్మెంట్ అంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్, మన యాక్షన్స్ ఇవి అన్నీ అలైన్ అయితేనే మనకు మేనిఫెస్టేషన్ నుంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను ఆలోచన చేసే నుంచి నాకు కొన్ని ఇమోషన్స్ వస్తాయి, ఆ ఇమోషన్స్ నుంచి ఫీలింగ్స్ వస్తాయి, ఫీలింగ్స్ నుంచి నేను ఒక యాక్షన్ చేస్తాను, ఒక పని చేస్తాను, ఆ పని నుంచి నాకు రిజల్ట్ అనేది వస్తుంది. సో లా ఆఫ్ అలైన్మెంట్, మనం కోరుకునే కోరికలో మనకు పాజిటివ్ రిజల్ట్ రావాలంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన యాక్షన్స్, మన రిజల్ట్స్ ఇవన్నీ కూడా అలైన్ అయి ఉండాలి. ఫోర్త్ లా ఆఫ్ అజంప్షన్. ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్లో లా ఆఫ్ అజంప్షన్ అంటే మనం ఒక కోరికను కోరుకున్నాం, ఎండ్ రిజల్ట్ ఏం కావాలి? నాకు జాబ్లో 50,000 ఆర్ 2 lakhs శాలరీ కావాలి అని మీరు కోరుకుంటున్నట్టయితే పర్ మంత్ నాకు ఆల్రెడీ వచ్చేసినట్టుగా ఊహించుకోవడం అజంప్షన్. నేను ఆ వైబ్రేషన్లోకి వెళ్తే తప్ప నాకు అది నేను రీచ్ అవ్వలేను. ఎలా అయితే మనము ఒక బండి మీద ఇడ్లీ తినడానికి వెళ్తున్నాము అంటే మనము చిన్నగా అంటే మన ఇంట్లో నైట్ వేర్ వేసుకున్నా, నైటీ డ్రెస్ వేసుకున్నా, సింపుల్ డ్రెస్ వేసుకున్నా బండి మీద వెళ్ళి తినేసి వస్తాం. ఇదే డ్రెస్తో మీరు 5 star హోటల్కి వెళ్తారా? వెళ్ళరు. మీ వైబ్రేషన్, మీ అజంప్షన్స్ అన్నీ చేంజ్ అవుతుంది. ఆ హోటల్కి తగ్గట్టు బట్టలు వేసుకుంటారు, ఆ హోటల్కి తగ్గట్టు మీరు షూ వేసుకుంటారు, కాస్మెటిక్స్ వేసుకుంటారు, జ్యువెలరీ వేసుకుంటారు. సో మీ వైబ్రేషన్ని పెంచుతున్నారు అంటే ఆ హోటల్కి తగ్గట్టు మీరు మ్యాచ్ అవుతున్నారు. దాన్నే లా ఆఫ్ అజంప్షన్ అంటారు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఎండ్ రిజల్ట్ దానికి మీరు మ్యాచ్ అవ్వాలి, మీ వైబ్రేషన్ ఆ విధంగా మీరు ఊహించాలి. దీన్ని లా ఆఫ్ అజంప్షన్ అంటారు. ఫిఫ్త్ వచ్చేసి లా ఆఫ్ డిటాచ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. మిగతావి ఏవైనా కొంచెం టైం బీయింగ్లో మనకు వస్తాయి, కానీ లా ఆఫ్ డిటాచ్మెంట్ ఏంటంటే మన కోరిక మీద మనం కోరుకోవాలి, దాన్ని మీద వదిలేసేయాలి. అంటే మనకి ఇది కావాలి అనేది మాత్రమే మన మైండ్లో ఉండాలి. నాకు పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, నేను ఓడిపోనా, ఇవన్నీ మన దగ్గర ఉండకూడదు. సో ఇదే మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, లా ఆఫ్ డిటాచ్మెంట్. నీ కర్మ నువ్వు చెయ్యి, కానీ నువ్వు ఓడుతావా గెలుస్తావా అనేది నీకు అక్కర్లేదు అనేదే ఈ మెయిన్ ప్రిన్సిపల్ అండి. నెక్స్ట్ 6th one వచ్చేసి లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్. సో మనం చేసే పనుల్లో
మనము చేసాము, అక్కడికి సరెండర్ చేయాలి. మనము వాటిని పదే పదే ఆలోచించుకుంటూ ఇది అవుతుందో లేదో, ఇది వస్తుందో రాదో, ఈ డౌట్తో మనం ఏది కూడా చేయకూడదు. తక్కువ ఎఫర్ట్స్ పెట్టినామంటే మనకు ఎక్కువగా అంటే దాని మీద అటాచ్మెంట్, రిజల్ట్ మీద ఎక్కువగా మనకు దృష్టి పోదు. 7th లా వచ్చేసి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ లా ఆఫ్ ధర్మ. మనం ఏది అడుగుతున్నా ధర్మబద్ధంగా ఉండాలి. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం కర్మ ఫలితం అనేది. మీరు ఎప్పుడైతే ధర్మంగా ఏదైనా చేస్తున్నారో అంటే మీ కర్మ అనేది ఆటోమేటిక్గా టేకెన్ కేర్ అవుతుంది. భగవంతుడు ఆ కర్మ అనేది తగ్గిస్తాడు. మీరు ఎప్పుడైతే మంచి దారిలో, సరైన దారిలో, ధర్మమైన దారిలో వెళ్తున్నారు అంటే మీరు చేసిన పూర్వ జన్మ కర్మ అవ్వచ్చు, ఇప్పుడు కర్మ అవ్వచ్చు, అవన్నీ కూడా తక్కువ అవుతుంది. యువర్ ధర్మ ఈజ్, వెన్ యు ఆర్ ఇన్ ధర్మ, యువర్ కర్మ ఈజ్ టేకెన్ కేర్. సో ఇవి 7 లాస్ ఆఫ్ యూనివర్స్ అండి. ఇవన్నీ కంబైన్ చేసుకుంటూ మేనిఫెస్టేషన్ చేసినప్పుడే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి క్లాసులు ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అయిపోండి నా మాస్టర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.